నా ప్రైజ్ లాడ్ అన్నా జానన్న. ప్రైజ్ లాడ్న్నా. ఏంటన్నా ఏం చేస్తున్నారు విశేషాలు? చాలా రోజులు అయింది ఫోన్ చేసి. ఏం లేదన్నా, ఖాళీ. ఏం చేస్తున్నారు మీరు? అదే ఉందన్నా, అంత నార్మల్ గానే ఉంది. ఆ, అన్నా ఇంట్లో ఉన్నారా లేకపోతే బయటికి వెళ్ళారా? బయట ఉన్నా అన్న, చెప్పన్నా. చూస్తున్నారా మన ప్రవీణ్ అన్న గురించి కొంచెం సోషల్ మీడియాలో చాలా ఇది అవుతుంది కదా. చూసా అన్న. ఏమనుకుంటున్నారన్నా మీ సైడ్? అంటే దాన్ని మటర్ అనుకుంటున్నారా లేదంటే యాక్సిడెంట్ అనుకుంటున్నారా అని? నేను ఫస్ట్ అయితే అది మర్డర్నే అనుకున్నా అన్న. ఉమ్. చూశాక మళ్ళా సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు బయటికి తీశారు కన్నా. అవునా? అవి చూశాక అప్పుడు కొంచెం కొంచెం నమ్మకం అయింది. అసలు ఏంటన్నా ప్రవీణ్ అన్న అసలు ఇట్లా అయిపోతాడని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదన్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఏంది అసలు ఎన్ని మంచి పనులు చేశారన్న. ఆయన చేసిన ప్రేయర్లు గాని, ఆయన చేసిన ఇది గాని, ఎన్ని పుస్తకాలు రాశాడు. ఇట్లా అవుద్దని చెప్పి నేను అనుకోలేదన్న అసలు. ఏమో అన్న, మరి దారుణంగా 2 times ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఆల్రెడీ. అది అవునన్నా. సీసీటీవీ ఫుటేజ్ లో చూసా. ఆ. ఆ ఫస్ట్ నేను మన పాస్టర్లు అందరూ చెప్తుంటే మర్డర్ ఉమ్, అనుకున్నా. ఉమ్. తర్వాత చూస్తే అది సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ తీసుకొచ్చారు కదా పోలీసులు, ఏపీ పోలీసులు. అవునన్నా, అది ఫస్ట్ వీక్ 1 వీక్ అంతా కూడా మటర్ లాగానే పోర్ట్రే అయింది అంతా కూడా. నేను అదే అనుకున్నా. ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి దాన్ని ఉమ్. మర్డర్ కింద చూపించారు. మనం ఏమనుకున్నాం, ఇంకా మన అవును. పాస్టర్లందరికీ అలాగే చెప్పారు వాళ్ళు కూడా. అవునన్నా. కానీ దీంట్లో ఏంటంటే అన్న, స్టార్టింగ్ 1 వీక్ మాట్లాడిన పాస్టర్లు గాని, ప్రెస్ ఈ టీవీలు గాని అందరూ ఇప్పుడు చూసామన్న, ఈ వీడియోలు చూసిన తర్వాత డెసిషన్ మొత్తం మార్చేసుకున్నారు. అవునవును. లేదు ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అని చెప్పి చూపిస్తున్నా. ఆ, కానీ కొంతమంది ఏంటంటే దీన్ని కొంచెం లబ్ధి చేసుకుందామని కొన్ని పొలిటికల్ పార్టీలు కానీ వాళ్ళు కానీ ఇది చేస్తున్నా ఇదే. నేను చూసా ఇది వైసీపీ ఆ, లాయర్ వీడియోలో అవును. చూసా నేను. అది ఆ, చూస్తే ఆ. తర్వాత ఆయన మాట్లాడితే నేను మామూలుగా నిజమేనేమో అనుకున్నా. తర్వాత ఆయన ఫోటోలు మొత్తం బయటకు వస్తే వైసీపీ అవును. తరపు నుంచి అప్పుడు ఉమ్. వాళ్ళు వైసీపీ మనుషులు ఇలా చెలరగొడుతున్నారు అని చెప్పి మేము అనుకున్నాం. అది మనకు అర్థమవుతుంది కదన్నా, చూసిన పద్ధతి చూస్తుంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఉమ్. అసలు ఏంటన్న, వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ భార్య బయటకు వచ్చి మాకు టీడీపీ మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ చేస్తుంది బానే ఉంది ఇన్వెస్టిగేషన్ అని చెప్తుంటే, కొంతమంది వీళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇలా చేయడం ఇది కన్ఫర్మ్ గా పొలిటికల్ లబ్ధి కోసమే చేస్తున్నారు అనిపిస్తుంది ఇదంతా. ఆ పక్కా ఇది వైసీపీ తరపున ఉన్న పాస్టర్ జాన్ బెన్నీ గారు, అవునవును, ఆయన వైసీపీ రాష్ట్ర క్రిస్టియన్ క్రిస్టియన్ మైనారిటీలో సేల్ అధ్యక్షుడు. ఆయన కూడా ఇలా మాట్లాడడం అనేది బాగుంది. చాలా దారుణం. ఏందన్నా మరి